ఆత్మ ప్రణామాలు మాస్టర్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ రోజు మనము సీతాయనం బుక్స్ లో ఇంకొంచెం తెలుసుకుందాం. ఇక్కడ మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే అక్కడ ఎవరు మీనాక్షి వాళ్ళ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అతిథి వంటశాలకు రమ్మని పిలిస్తే నేను రాను, అంటే మా తండ్రి ఇచ్చిన పనే నేను బాధ్యతగా తీసుకుంటా, ఆ పనే నేను ఇష్టంగా చేస్తా అని అనడము, తన తండ్రి చేసిన పనే మళ్ళీ చేయడము, ఇవి మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అంటే ఆమె ఎట్లా అంటే అప్పుడు తన తండ్రి ఉన్నప్పుడు ఆ పని చేయమంటే చాలా అవమానంగా ఫీల్ అయిన ఆ మీనాక్షి ఆ పనిని ఎంతో ఇష్టంగా చేయడం మొదలుపెట్టింది అన్నట్టు. అంటే అంటే తన తండ్రికి ఇదే ఇష్టమైంది కదా అని అనుకొని అట్లా చేయడం మొదలుపెట్టింది. అంటే అందరికంటే ముందు లేవడం, నిద్ర లేవడం, ఉదయాన్నే లేవడం, తన ఏందో అది చేసుకోవడం, అంటే ఈ పని చేయాలనా వద్దా అన్న భావన వదిలిపోయింది అన్నట్టు. అంటే నా తండ్రి నాకు ఇది నేర్పాలని ప్రయత్నించిండు కాబట్టి దానినే నేను చేస్తా. అంటే ఇక్కడ లేకుండా పైలోకాల్లో ఉన్న నా తండ్రి సంతోషించాలి అన్న భావనతోని ఆమె చేయడం మొదలుపెట్టింది అన్నట్టు. అంటే ఎంతో ఇష్టంగా చేసుడు, అందరికంటే ఉదయంగా ముందు లేచి పనులు చేసుకొని మళ్ళా ఆమె వెంటనే వెళ్ళిపోవడం ఇలా జరుగుతుందన్నట్టు. అంటే ఇట్లా జరగంగా ఒకసారి ఏమైతే అంటే ఆమె ఎప్పటిలాగా వెళ్ళి గచ్చుతూ అక్కడ అంటే రాజప్రసాదంలో పనిచేస్తూ ఉండంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నది స్నానం అన్నట్టు. అక్కడ పరిచారకులందరూ నది స్నానానికి వెళ్తారు. మరి అక్కడ నది స్నానానికి వెళ్ళేటప్పుడు ఈమెను పిలుస్తారన్నట్టు. అంటే ఇంతకుముందు తండ్రి ఉన్నప్పుడు ఎప్పుడు అంటే ఎందుకంటే ఈమెకు కొంచెం ప్రాణ భయం ఉందని ఎప్పుడు కూడా తండ్రి వెళ్ళనిచ్చేవారు కాదు. ఈమె పిలంగానే ఒకసారి నది స్నానానికి మేము వెళ్తున్నాం, నీవు వస్తావా మీనాక్షి అని పిలవంగానే ఈమె ఏమంటదంటే తండ్రి మాట గుర్తొచ్చి రాను అని అనబోయి సరే వస్తా అని వెళ్ళి వెంటనే వాళ్ళతోని కలిసి వెళ్తదన్నట్టు. నది స్నానానికి వెళ్తది. అప్పుడే ఆమె ఫస్ట్ అన్నట్టు. ఆమె ఎన్నో రోజుల నుంచి నది స్నానానికి వెళ్ళాలి అనుకున్నది గానీ నదిని చూడలేకపోయింది. అంటే అదే తొలిసారి అన్నట్టు నదిని చూడడం, నదిలో స్నానం చేయడం. మరి అక్కడ ఆమె ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతదన్నట్టు నదిలో. గడిపినప్పుడు వీళ్ళు తనతోని వెళ్ళిన వాళ్ళందరూ తొందరగా స్నానం ముగించుకొని తొందరగా రా మీనాక్షి అని అన్నప్పుడు, మీరు వెళ్ళండి అక్కడ రాజప్రసాదంలో పని ఉంటది, నేను తొందరనే వస్తా అని చెప్తారన్నట్టు. అంటే వాళ్ళు ఈమె చెప్పంగానే వెళ్ళిపోతారు రాజ్యానికి. వెళ్ళిపోయినాక ఈమెకేంటి అంటే గబగబా బట్టలు ఉతికేటప్పుడు ఈమె ఒకటి తలగుడ్డ ఆ నీటిలో కొట్టుకపోవడం జరుగుతదన్నట్టు. ఆ నీటిలో వెళ్తే దాన్ని పట్టుకోవడానికి మీనాక్షి ఈ నీటిలోకి వెళ్తది. అంటే నదిలోకి వెళ్తుంది. అంటే నదికి లోతుకు వెళ్ళొద్దు అన్న ఆలోచన లేదు ఎవరికి, మీనాక్షికి. దాన్ని తీసుకుంటా ఆ గుడ్డను తీసుకుంటా అని దాని వెంట వెళ్తుంది. అంటే ఆమె ఇంకింకా లోపలికి వెళ్ళిపోతుందన్నట్టు. అట్లా లోపలికి వెళ్ళిపోయిన కొద్దీ నది తీవ్రత ఎక్కువైతుంది. ఆమెకు అప్పుడు అర్థమైతది. అరే! నేను ఇంత లోపలికొచ్చినా ఎట్లా ఇప్పుడు అని అప్పుడు ఆమె ఏంటి అంటే నేను లోపలికి ఇక ప్రాణాలతో పోరాడే పరిస్థితి వచ్చిందన్నట్టు. బయటకద్దామంటే ఆ తీవ్రతకు ఆమెకు రాలేకపోతుంది మీనాక్షి. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా ఆ నది తీవ్రతకు రాలేకపోతుంది. మరేం చేసుడని ఆమె అటు ఇటు ఎంతో ఈదుతూ, ఎంతో సతమతం అవుతూ, ఎంతో ప్రయత్నించింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆమె కొంచేపు సాధించి ఎంతో బాధపడి ఇగ ఆశ వదులుకున్నది. అమ్మ తల్లి నదిమాత నన్ను నీలో ఐక్యం చేసుకో, మరి నాది ఇదే తుది శ్వాసనేమో అన్నట్టు భావించి ఆమె పోరాడం ఆపేసిందట మీనాక్షి. అలా పోరాడం ఆపేసినప్పుడు అంటే ప్రాణాల మీద ఆశ వదులుకొని పోరాడం వదిలేసి అప్పుడు అంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ నది తీవ్రత తగ్గిపోయిందట. ఎప్పుడైతే ఈమె సరే అని ఒప్పుకున్నదో ప్రాణం విడిచిపెట్టేందుకు అప్పుడు నది తీవ్రత తగ్గి ఈమెను మెల్లగా ఒడ్డుకు చేర్చిందట నది మాత. అప్పుడు ఈమె పాదాలు నేలకు తాకడం ఈమె గమనించుకొని మెల్లగా నేలకు తాకంగానే ఆ ఒడ్డుకి ఏరుతదన్నట్టు మీనాక్షి. చేరంగానే ఆమె చేరి ఒక తల పైకెత్తి చూడంగానే అక్కడ ఎవరు రాజ్యానికి రాజైన జనక మహారాజు ఆమెను బయటకు లాగేతందుకు వస్తున్నాడు. ఎందుకంటే తన తండ్రి చనిపోయే ముందు ఈ రాజుకు అప్పచెప్తాడన్నట్టు. అంటే
ఎట్లా అంటే ఆమె దురదృష్టం ఏంటి అంటే ఇది పరిస్థితి అని మహారాజుకి చెప్పి ఆమెను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నీదే అని ఆ రాజుకు అప్పచెప్తాడు అన్నట్టు మీనాక్షి బాధ్యత. అప్పచెప్పిన ఆమెను కాపాడి నదిలోకెళ్ళి తీసి తన మీ తన శాల్వను తనపై కప్పి ఆమెను రాజ్యానికి తీసుకెళ్తారు. ఎవరు? రాజు మీనాక్షిని. మరి అప్పుడు ఆమెకు తండ్రి అంటే తండ్రి తండ్రి మీనాక్షి మీద కోపం కాదు గానీ, అంటే ఇట్లా ఆమె ప్రాణాలకు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తదని ఆమె కొంచెం కట్టుబడి అట్లా ఉంచుతాడన్నట్టు. అంటే ఈమెకేంటి అంటే మా తండ్రి నన్నెక్కడికెళ్ళనీయడు అన్న అపోహనే అట్లాంటి భావమే ఉంది గానీ, ఎప్పుడు కూడా తండ్రిని అర్థం చేసుకునే స్థాయిలో ఈమె ఉండకపోతుందన్నట్టు. అంటే అప్పుడు తండ్రి అంటే ఈమంటది మహారాజులో ఒక దివ్యమైన శక్తిని చూసాను. అంటే నన్ను కాపాడటానికి ఇక్కడికచ్చిండు. అంటే ఆమె ఏమనుకుంటుందంటే, ఈ మహారాజు అంటే నన్ను నదిలోకి వెళ్ళడం తనొక తపస్వి గదా! అని తెలుస్తది మహారాజుకు. అంటే ఈ మహారాజు తపస్సు వల్లనే నన్ను ఈ నది మాత బయటకు తీసుకొచ్చింది. నన్ను కాపాడటానికచ్చిండు. అందుకోసమే అని ఈమె అర్థం చేసుకుంటదన్నట్టు. ఎవరు? మీనాక్షి. అంటే అలా ఇగ అప్పుడు బయటకు తెచ్చినంక ఈమె రాజ్యానికచ్చినంక ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు రాజుకు పిల్లలు లేరు. జనక మహారాజుకు పిల్లలు లేరు. అంటే వాళ్ళకు వయసు పెరిగిపోతుంది. మరి ఎలా అని అప్పుడు ఆళ్ళకి ఆలోచనొస్తదన్నట్టు. అప్పుడు వచ్చినప్పుడు మరి ఏం చేసుడు అని అప్పుడు వీళ్ళేం చేస్తారంటే అయి హ్మ్. అంటే రాజ్యానికి ఈళ్ళు అంటే ఎట్లా మాట్లాడతారంటే, ఆడపిల్ల ఎందుకు మగపిల్లనే గావాలి గదా! ఇప్పుడు ఈ రాజు ఇప్పుడు ఉన్నాడు. ఈ రాజు తర్వాత మళ్ళీ ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే ఒక రాజు కావాలి గదా! మరి ఈ మహారాజు ఎప్పుడు ఏమైనా ఆడపిల్లనే గావాలి అన్నట్టు అంటుంది. అంటే మహారాజుకు ఏంటంటే దూరదృష్టి ఉంది. తనెప్పుడు ధ్యానం స్థితిలో ఉంటాడు. ధ్యానం జేస్తాడు. ఎప్పుడు ప్రకృతిలో మమేకమై ఉంటాడు గాబట్టి అంటే ఇప్పుడు రాజ్యంలో ఒక రాజులాగా గాదు. ఒక తండ్రిలాగా ఉంటాడు. అందరూ ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. అందరిని ఒక అంటే తన పిల్లలుగా భావించి ఎంతో ఆహ్, ప్రేమగా చూసుకుంటాడన్నట్టు. మరి అటువంటి రాజు దొరకడం ఎంత అదృష్టం. మరి అటువంటి రాజు ఆహ్, అంటే ఆళ్ళంతా వాళ్ళకి పిల్లలు లేరన్న విషయమే మర్చిపోయిండ్రన్నట్టు. ఎవరు? రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ. అంటే వాళ్ళంతా ఎలా అంటే ఒక కుటుంబంలాగా ఉంటారన్నట్టు. ఒక కుటుంబంలాగా తల్లి కూతుర్లలాగా, బిడ్డల్లాగా ఉంటారన్నట్టు. మరి అట్లా ఉన్నప్పుడు మరి వాళ్ళకి వేరే ఆలోచన ఎందుకుంటది? వీళ్ళకి పిల్లలు లేరు, ఏం లేరు అన్న ఆలోచన ఏది ఉండదన్నట్టు. అందుకోసమే ఈళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే ఆ రాజ్యానికి ఆహ్, కరువు రాబోతుంది గాబట్టి దాన్ని తీర్చడానికి మాకు ఎవరు ఒక అంటే శక్తి గావాలి. ఆ శక్తి ఎవరు అంటే తెలుసు మహారాజుకు. అంటే మనకు తెలవదు. కానీ మహారాజుకు తెలుసు. ఎందుకంటే తన ఎంతో తపస్వి. ఎప్పుడు ధ్యాన సాధనలో ఉంటారు. అంటే వాళ్ళకొక రకంగా ఆహ్, అంటే పిల్లలు కలగకపోవడానికి కారణము అంటే ఎప్పుడు తను అంటే దూరదృష్టితోని ఆలోచించడం, ధ్యానం జేయడం అంటే ఇట్లనే చేస్తుండరన్నట్టు మహారాజు. మరి అందుకోసమే ఎప్పుడు కూడా ఆళ్ళు ఆలోచించలేరు. కాకపోతే రాజ్యం కోసం, రాజ్య సౌభాగ్యం కోసం అంటే ఒక శక్తి మాత గావాలని కోరుకుంటాడన్నట్టు. ఎవరు? ఈ జనక మహారాజు. మరి ఆ రకంగా కోరుకున్నప్పుడు అక్కడికొక ఋషి వస్తాడట. ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఒక ఋషి వస్తాడన్నట్టు. ఋషి వచ్చి ఏమంటారట, మరి మీకు పిల్లలు లేరు అని అంటుండ్రు గదా! మరి మీకు పిల్లలు లేనప్పుడు మీకు ఆడపిల్ల గావాలని ఎందుకంటుండ్రు అన్నప్పుడు రాజు నవ్వుతాడట. నవ్వినంక మరి మీకు అంటే మీ రాజ్యానికి రాజు గావాలి గదా! అన్నప్పుడు కూడా నవ్వి ఊకుంటాడట. అంటే నాకు ఇక్కడ ఆడ, మగ అన్న తేడా గాదు. ఒక శక్తి మాత గావాలి. అంటే ఈ భూమి మీదకి అవతారం తీసుకొని రావడానికి ఒక శక్తి మాత గావాలంటే ఒక ఈ దీన్నంతా ఈ భూమినంతా అంటే ఇక్కడ జరిగేది అంటే ఇప్పుడు ఎంత కరువొస్తుంది, ఆ కరువునంతా గ్రహించిండన్నట్టు. అంటే కరువు తీరాలంటే ఒక ప్రకృతిలో మమేకమైన అన్నిటిని అక్కడ ఒక శక్తి మాత అయితేనే అంటే ఇక్కడ ఆ రాజు ఒక్కటే ఆలోచిస్తుండు. అంటే అన్ మానవాళికే గాదు సమస్త జీవరాశులకు మరి
ఆహ్, ఎట్లా అంటే అది అనుకూలంగా ఉండాలంటే ఆ మాత ఈ భూమికి రావాలని ఎప్పుడు తను ధ్యానంలో ఆ మాతను ఎప్పుడు ఆహ్వానిస్తూనే ఉన్నాడన్నట్టు. ఎప్పుడు కూడా ఆ శక్తిని ఆహ్వానిస్తుండు. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ సీత ఆగమనం అంటే ఇక్కడ ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రాజ్యంలో అంటే ఎప్పుడు కూడా ఎలాంటి కరువు లేని ఆ రాజ్యంలో కరువు ఏర్పడ్డదన్నట్టు. ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు పడక మరి ఎంతో కరువు ఏర్పడ్డది. మరి ఏం చేసుడు అంటే ఆళ్ళు ఆలోచించంగా ఆ రాజ్యంలో వాళ్ళు ఆకలితోనున్నప్పుడు రాజు కూడా కొన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన ఉపవాసం చేసిండట వాళ్ళతో పాటు. అటువంటి కరువొచ్చిందన్నట్టు రాజ్యంలో. మరి అటువంటి కరువు ఇది ఎట్లా తీరాలని రాజు బాధపడుతుండు. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఆహారం లేక పిల్లలు బాధపడితే తండ్రెలా బాధపడతాడో, మరి ఆ రాజ్యంలో ఇంత కరువొచ్చిందని అంతకంటే ఎక్కువ ఆ మహారాజు ఎంతో బాధపడతాడన్నట్టు. వాళ్ళతో పాటు తిను కూడా ఉపవాసం ఉంటూ, మరి ఎప్పుడు ధ్యాన సాధనలో ఉండి కరువు తీరడానికి మార్గం ఏంటి? మళ్ళీ మాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి అన్నట్టు ఎప్పుడు అదే ఆ తపనలో ఉంటాడు మహారాజు. మర మరలా ఆహ్, జరుగుతుండంగా అప్పుడు ఈ వాతావరణంలో ఈ మార్పులు ఎందుకొచ్చినాయని కూడా తెలుసుకుంటుండు ధ్యానంలో. ఎంతో గాఢ తపస్సు చేస్తుండు. మరి ఇంత ఘోరమైన ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇన్ని సంవత్సరాల నుంచి వర్షాలెందుకు రావడం లేదు? దీనికి కారణం ఏంటి అని తను గాఢ తపస్సు చేసుకుంటా అంటే తెలుసుకుంటుండన్నట్టు. మరి దీనికి మార్గం ఏంటి అంటే, మిగతా భూభాగాల నుంచి వచ్చే ఆ శక్తుల వల్ల అంటే భూభాగాలంటే ఇప్పుడు మనకు తెలిసింది కొంచెమే. అంటే అక్కడ ఇక్కడ విన్నదే గాని ఇంకెన్నో ఉంటాయి. అంటే ఇప్పుడు అంటారు గదా! కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, ఎన్నో లోకాలు, ఎన్నో భూమండలాలున్నాయి గదా! ఎన్నో అవన్నిట్లకెళ్ళి అచ్చే శక్తుల వల్ల భూమి అంతా బీటలు వారిపోయిందట. అంటే అదంతా ఇట్లా పగుళ్ళు పడ్డాయన్నట్టు. అంతటి కరువొచ్చిందన్నట్టు ఆ రాజ్యానికి. మరి ఆ కరువులో ఇట్లా ఆకలితో అల్లాడిపోతున్న ప్రజల్ని జూసి మరేం జేయాలని పక్క రాజ్యంలో వాళ్ళతోని అంటే సహాయం కోరిండన్నట్టు. పక్క రాజ్యంలో వాళ్ళను సహాయం కోరుతందుకు నిర్ణయించుకున్నాడు. అయితే ఆ పక్క రాజ్యానికి పోవుడు కంటే ముందు ఏం జేత్తాడంటే రాజు ఒకసారి నది నది దగ్గరికి వెళ్లి ధ్యానంలో కూర్చుంటాడు. నది దగ్గర ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ నది మాత చెప్తదన్నట్టు. "నా నీరు వాడుకో మహారాజు" అని చెప్పినప్పుడు మహారాజుకి అర్థం కాదు. "నా నీరు వాడుకో" అంటే ఏంటో అన్నట్టు మళ్ళీ ధ్యానంలో కూసున్నప్పుడు ఆమె ఎట్లా చూపిస్తదంటే నది మాత ఇట్లా కాలువలు చేసి మనకు పొలాలకు, తోటలకు ఎలా అయితే పంపిస్తామో అలా కాలువలు చేసి నీరు వెళ్ళే విధంగా చూపించిందన్నట్టు. నది నుంచి చిన్న కాలువలు చేసి తీసుకువెళ్ళు అన్నట్టు తనకు అర్థమయ్యే విధంగా చూపించిందట. అప్పుడు అర్థం చేసుకొని ఆ నది నీళ్లు కొద్ది వరకు వాడడం మొదలుపెట్టిండట. అంటే అయి ఒక రకంగా ప్రజలకు ఆకలి బాధను తీర్చిండు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వర్షాలు లేక చాలా కరువుంది గాబట్టి, ఆ నది ఆ ప్రవాహం కూడా తగ్గిపోయిందన్నట్టు. ఆ నది ప్రవాహం సన్నగిల్లినప్పుడు ఇక మళ్ళీ ఆలోచించిండు. ఇక ప్రయోజనం లేదు. అంటే ఎప్పుడు కూడా ఎవరిని సహాయం కోరని ఆ రాజు వేరే వాళ్ళకు సహాయం కోరే అవసరం వచ్చింది గాబట్టి, ఇగ అంటే ఇట్లా ఇతర రాజులతోని, రాజ్యాలతోని ఒప్పందం చేసుకుంటాడన్నట్టు. అప్పుడు కావాలి అన్నప్పుడు ఎవరు అంటే ఇక్కడ కోశాల దేశానికి చెందిన హ్మ్. దశ దశరథ మహారాజు. ఆ మహారాజు ఏమిటంటే, సరే నేను మీకు ధాన్యపు అంటే కొరతను తీర్చడానికి నేను సహాయం చేస్తానంటాడన్నట్టు. ఆ దశరథ మహారాజు. అన్నప్పుడు అంటే ఈ జనక మహారాజు ఎప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నాడు గాబట్టి, వాళ్ళు ఉచితంగా తీసుకోవడానికి ఈయన మనసు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోక కొంచెం సతమతంగా ఉన్నాడన్నట్టు. అంటే ఆయనను గమనించిండు దశరథ మహారాజు. గమనించి ఆహా! ఊరికే తీసుకోడు గాబట్టి, మీ మీ రాజ్యంలో అవేంటి చేతి వృత్తులు చేస్తున్నారు గదా! ఆ చేతి వృత్తులకు ఆ వృత్తులను మాకు బదులుగా ఇవ్వండి అని అనగానే అప్పుడు ఈ జనక మహారాజు సరే అని సంతోషంగా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటాడన్నట్టు. ధాన్యపు కొరతను తీర్చడానికి ఒప్పందాన్ని ఒప్పుకొని, మరి వాళ్ళిచ్చిన దాంతోని ఇగ ప్రజలు సంతోషంగా ఉంటారన్నట్టు. ఆ బహుమతిని స్వీకరించి అందరూ కృతజ్ఞతలు దశరథ మహారాజుకు. అంటే ఇంత ఆహ్
ఇంత సహాయం చేసినందుకు అని వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ ఏమంటారంటే ఎప్పుడో ఒకప్పుడు మనము అంటే ఈ మంత్రులతోని వాళ్ళ రాజ్యాలతోని అంటే ఈయన ఎప్పుడు కూడా నేను రాజును అన్న ఫీలింగ్ ఉండదు. అందరిని ఒక కుటుంబ సభ్యులుగా చూసిండు కాబట్టి మంత్రులకు అక్కడ ఆ రాజ్యంలో వాళ్ళందరికీ చెప్తాడన్నట్టు. మనం ఎప్పుడో మళ్ళీ ఈ అంటే మనము ఆ రాజ్యానికి దాతృత్వాన్ని ఏదో రూపంగా ఒకరోజు అందించాలి అని చెప్తుండన్నట్టు. అంటే ఆళ్ళకి చెప్తుండన్నట్టు. మనకి కష్టకాలంలో వాళ్ళు ఆదుకున్నారు గదా! మనం కూడా ఏదో రూపంగా వాళ్ళకి అందించాలని చెప్తుండన్న. అంటే అయోధ్య అందించిన ఆ సహాయాన్ని విదేహ ప్రజలు అంటే ఎంతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారన్నట్టు. మరి అలా ఎంతో పొంగిపోయి ఆళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. అంటే ఇక్కడ జనక మహారాజు మళ్ళీ ఏంటి ఇప్పుడు ఆకలి కరువు తీరింది. కానీ ఇంక అసలైన ముఖ్యమైనదుంది. ఏంటి? ఇప్పటికైతే తీరింది. కానీ ఇక్కడ బీటలు వాడిన భూమి వేరే భూమండలాల నుంచి అచ్చే వాతావరణం వల్ల అంటే ప్రకృతి అంతా మారిపోతుంది. ప్రకృతిలో అంటే ఏవో అలజడులు మోపైతున్నాయి. మరి ఇవన్నీ దూరం వెళ్ళాలి అంటే మంచి వాతావరణం రావాలి అంటే మరి ప్రకృతి మాత దిగి రావాలి అని ఇక్కడ శక్తి మాత రావాలి అని ఇక్కడ జనక మహారాజు ఏం చెప్తాడంటే ఆహ్, ధ్యానానికి శక్తి మాతను ఆహ్వానిస్తానికి అంటే ఎక్కడికో దూరాన ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి బీడుబారి ఉన్న భూములలో అక్కడికి వెళ్లి తపస్సు చేయడానికి, ఆహ్వానించడానికి ఆ మాతను ఆహ్వానించడానికి వెళ్తాడన్నట్టు. వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడన్నట్టు. అలా నిర్ణయించుకున్నప్పుడు మరి ఇక్కడ ఏమంటది అంటే ఇక్కడ ఎవళ్ళు సునయన మాత. ఆ మాత మరి ఆహ్, వెళ్ళతందుకు అంటే ఆమె ఎప్పుడో మర్చిపోయిందన్నట్టు. ఈయనెప్పుడు రాజ్యము రాళ్ళని పిల్లలను భావిస్తాడని ఆమె పిల్లల గురించి ఎప్పుడో మర్చిపోయిందన్నట్టు. తను ఒక్కరే పోతారు గదా! అని ఈమె వెళ్ళడం లేదన్నట్టు. అంటే చూస్తదన్నట్టు. ఎందుకు నీ కూతురును నువ్వు ఆహ్వానించేటందుకు నువ్వు రావా సునాయనమా అని అడుగుతాడు. ఎవరు రాజు అడిగినప్పుడు అప్పుడు కొంచెం ఆశ్చర్యంగా చూస్తది. అంటే మాకు వయసు ఎక్కువైతుంది. ఇంకా ఏమి అన్నట్టు ఆశలు వదులుకున్నదన్నట్టు సునయన మాత. ఇగ రాజు అనంగానే ఆమె కొంచెం ఆశ్చర్యంగా చూసి ఆయనతో వెళ్లి రథంలో కూర్చుంటదన్నట్టు. ఆ రాజు పక్కన కూర్చొని వాళ్ళెళ్ళిపోతారు. ఎలా అంటే ఆ ఋషులందరూ ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు. ఆహ్వానిస్తారు. అంటే అది ఒక బిడ్డ కోసము. ఎలా అంటే ఆ బిడ్డ కావాలన్న కోరికతో ప్రత్యేక పూజలు చేస్తుండ్రు. ఆ బిడ్డ వాళ్ళ కోసం గాదు. ఆ పూజలు ఎందుకంటే వాళ్ళ కోసం గాదు. రాజ్యమే గాదు. అంటే అక్కడ ఉన్న సకల జీవరాశి కోసము ఆహ్వానిస్తుండ్రు ఆ బిడ్డను. ఆ రాజు కోసమో మరి వాళ్ళ సుఖ సంతోషాల కోసమో కాదు. ఎంత దూరదృష్టితో ఎవరు రాజు చూస్తాడన్నట్టు. ఆ సమయంలో సుదూర ప్రాంతం నుంచి ఒక ఋషి వచ్చి చెప్తారన్నట్టు. అంటే ఈళ్ళు ప్రత్యేక పూజలు చేసి అక్కడ ధ్యానం చేస్తూ వెళ్తారు. అంటే ఎట్లా అంటే అక్కడ భూమి యొక్క అసలక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పంటలు లేక ఆ భూమి ఎట్లంటే ఎంతో బీటు వారిపోయిందట. అంటే పగుళ్ళతో పలిగిపోయిందట. అటువంటి ప్రదేశానికి వెళ్ళిండట ఎవరు? జనక మహారాజు. అక్కడికి వెళ్లి ఇక్కడ వాళ్ళు ప్రకృతిలో కూర్చొని అక్కడ ధ్యానం మొదలుపెట్టారట. అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దివ్య స్త్రీతత్వం అంటే తిరిగి మరి ఈ ప్రకృతి అంతా సమతుల్యం గావాలి అన్నా, మరి ఇక్కడ కరువు కాటకాలు పోవాలి అన్నా, మరొక స్త్రీ శక్తి గావాలని రాజు ప్రయత్నం చేస్తుండన్నట్టు. ఎలా అంటే భూమి మీదకి సమస్త జీవరాశులకు అంటే భూమి మీదకున్న ఒక్క మనుషులే గాదు సమస్త జీవరాశులు మరి భౌతిక రూపంలో ప్రత్యక్షమైంది ఎవరు? మా ఈ మాత. మరెలా అంటే ఇక్కడ మొదలుపెట్టిండ్రు. పూజలు, ధ్యానాలు మొదలుపెట్టిండ్రు. అంటే ఇట్లా చేయంగా ఆళ్ళకు సమయం తెలుస్తలేదు. మరి ఒక ఆహ్, హ్మ్. సమయం తెలుస్తలేదు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక సూర్యోదయానికి ముందే వాళ్ళు బయటకెళ్లారన్నట్టు. వెళ్ళి మరక్కడ సునాయన మాతను పిలిచిండ్రు గదా! నీ బిడ్డను స్వాగతించేందుకు నువ్వు రావా అన్నప్పుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు
ఆళ్ళకు అంత టైం తెలవకుంటే వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వీళ్ళతో పాటు అక్కడ ఉన్న జంతువులు, పక్షులు ఒకటే గాదు. అంటే వాళ్ళు ధ్యానంలో ప్రకృతిలో మమేకమైపోయిండ్రు, లయమైపోయిండ్రు వాళ్ళు. అప్పుడు అక్కడ అక్కడ అడవిలో ఎన్ని ఉన్నాయో జీవులన్నీ తన చుట్టూ కూర్చున్నాయట. వాళ్ళు కళ్ళు తెరిసే వరకల్లా అన్ని జంతువులు వాళ్ళతో పాటు కూర్చున్నాయన్నట్టు. వీళ్ళు చేసే ఆహ్, పూజలకు తపస్సు అంటే పూజ అంటే అదే మనసు ఆత్మతో ధ్యానం, తపస్సు అంటే ఎన్నిటి కోసం చేస్తుర్రు? లోక కళ్యాణం కోసం. అంటే ఒక స్త్రీతత్వం, ఒక శక్తి మాత రావాలి అని వీళ్ళు స్వాగతిస్తుండ్రు ఆ మాతను. అంటే హ్మ్. వీళ్ళ బాధను, వీళ్ళ ఆవేదన చెప్పుకుంటా ఆ మాతను ఆహ్వానిస్తుండ్రన్నట్టు భూమి మీదకి రమ్మనడానికి. అప్పుడు ఇక్కడేంటిదంటే మరి అలా ఆహ్వానించినప్పుడు ఇక్కడ ఒక సూర్యోదయానికి ముందు సునాయన మాత కళ్ళు తెరిచింది. అంటే ఇక కాసేపైతే సూర్యుడు వస్తాడు అనేటప్పటికంటే ముందు సునాయన మాత కళ్ళు తెరుస్తది. అంటే తెరిచి తెరవక ముందే ఒక పసిబిడ్డ ఏడుపు ఇనబడతదన్నట్టు. వాళ్ళకు అంటే ఇప్పుడు వాళ్ళు ధ్యానంలో కూసున్నాంక హ్మ్. పొద్దున్న నడినెత్తి మీదకొచ్చింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయింది, రాత్రి అయిపోయింది, తెల్లవారుతుంది. అప్పుడు సునాయన మాత సూర్యోదయానికి ముందు గప్పుడు కళ్ళు తెరిసేటప్పుడు ఆమెకు ఏదో ఒక బిడ్డ ఏడుపులాగా వినబడతదన్నట్టు. ఆ చిన్నగా బిడ్డ ఏడుపులాగా వినబడ్డప్పుడు ఆమెకెంత అంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటదన్నట్టు. అంటే అదొక రకమైన ఏడుపు అంటే ఏడుపు గాదు. ఒక ఉ ఆవిడ ఎంత ఉత్సాహంతో అంటే ఆ కళ్ళు ఆమెకు ఇట్లా మెరిసినట్టు అనిపించిందట. ఇట్లా మెరిసినట్టు అగుపడ్డదట. మరి ఎట్లా అంటే అదెంతో మధురమైన ఏడుపులాక్కుందంట. ఏడుపంటే ఒక మధురమైన ఏడుపులాగా ఉంది అంటుంది. అంటే ఈ ప్రపంచాన్నే పిలుస్తున్న గానంలా అనిపించిందట. అంటే అది ఏడుపు గాదు. ఈ ప్రపంచాన్నే పిలిచిన ఒక గానంలా అనిపించిందట సునయన మాతకు. మరి అలా తన ధ్యానంలో అంటే ఈమె కళ్ళు తెరిసింది గానీ మహారాజు ఇంకా ధ్యానంలో ఉన్నాడు. ఈమె ఈమె వినంగానే ఆ గొంతు వినంగానే ఈమెకు ఆనందం తట్టుకోలేక ధ్యానంలోంచి మహారాజుని లేపుతది. లేపినప్పుడు అంటే సుందరమైన ఆ మహాదేవి పరదేవత తనను పిలుతు పిలుపుకు పలుకుతుంది అని ఇక్కడ చెప్పంగానే ఆ రాజు కూడా లేసి ఆ మహారాజు చుట్టూ అంతా అంటే తన చుట్టంతా గుమిగూడిన చిన్న ఎడారిలాగా జీవుల పట్ల ప్రేమతోని ఆమె వచ్చే ఆ మాత మా కోసమే గాదు మనందరి కోసం అంటే మీ అందరి కోసం వస్తుంది ఇక్కడ అని ఆహ్, కృతజ్ఞత నిండిన హృదయంతో మరి వాటి వంక చూసి జంతువులు, పక్షుల వంక చూసి చెప్తాడన్నట్టు. మా కోసం కాదు మీకోసం కూడా మాత వస్తుంది అని ప్రత్యేకంగా తను స్వయంగా చెక్కిన నాగలిని తీసుకొని పొలం మధ్యలోకి వెళ్తాడట. అంటే తానే తయారు చేసుకున్నాడట ఒక నాగలిని. ప్రత్యేకంగా తయారు చేసుకున్న నాగలిని ఎన్నో సంవత్సరాల నుంచి బీడువారిన భూమి మధ్యంలోకి వెళ్తాడట నాగలిని పట్టుకొని. అక్కడ వెళ్లి స్వయంగా తానే వెళ్లి ఆ భూమిని ఇట్లా దున్నసాగిండట. ఎవరు? రాజు. ఆ దున్నంగానే దున్నే ప్రక్రియలో ఆయన హ్మ్, కుమార్తె ఆ భూమికి దానిలో అంటే ఆ దున్నే ప్రక్రియలో దానికొకటి తగులుతదన్నట్టు. తగిలినప్పుడు అది దాన్ని తీసేసరికి అక్కడికెళ్ళే భూమిలోకెళ్ళే ఎవరు? ఈ ఈ మాత ఉద్భవిస్తదన్నట్టు బయటకొస్తది. మరి అన్న ప్రమాణము మరి ఆమె తనకు సునయన మాతకు అంటే ఏమంటుండంటే తనకు అంటే రాజుకు చెందింది గాదు. సునయన మాతకు చెందింది గాదు. అంటే ఆమె ఎవరికి చెందిన గాదంటే ఒక పురుషుడికి గాని, ఒక స్త్రీకి గాని మరి ఎవరికి చెందిన ఆహ్, అంటే మాత గాదంటుంది. అంటే ఈమె అంటే మాకిక్కడ మేము పిల్లల కోసం పూజ చేస్తున్నాం గాబట్టి మా సొంతం గాదు అన్నట్టు చెప్తుండన్నట్టు. అంటే ఇక్కడ ఆయనేమంటుండంటే ఈ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి గాని, మరి పరిపాలన కొనసాగించడానికి గాని, గొప్ప శక్తి సంపదను పొందడానికి గాని వీలు ఆహ్, వి సమాజం, లోకం పెరుగుతున్న సమతుల్యతను సరిజేయడానికి తోడ్పడి స్వస్థత చేకూర్చడానికి వస్తుంది ఆ మాత అంటుండు. అంటే ఇక్కడ ఇప్పుడు ఎంత ఆళ్ళు బాధల్లో ఉన్నారో అవన్నీ ఆ బాధలన్నీ తీర్చి స్వస్థతను చేకూర్చడానికి వస్తుంది. అంటే ఈమె ఒక్కరికి చెందిన ఆమె గాదు. అంటే ఒక శక్తి, అంటే ఒక పరమాత్మ రూపంలో ఒక శక్తి అంటే అందరికి అందరిని అందరి అవసరాలను తీరుస్తది గదా! అలా అని ఇక్కడ చెప్తుండు. అంటే ఈమె ఒకళ్ళకి చెందింది గాదు అని ఇక్కడ చెప్తున్నా. స్వస్థత చేకూర్చడానికే
మరి ఆహ్వానిస్తున్నాము అని చెప్తాడంట. ఆ నాగలి ఆ భూమికి తాకగానే ఆ పొడిబారిన నేలలో ఆ భూమి తాకగానే ఆ పొడిబారిన నేలలో బీటలేర్పడిన ఆ ప్రదేశంలో ప్రత్యేకమైన ఆయన మా అది మాట బయటకు రావడానికి ముందే భూమాత కుమార్తె అంటున్నాడు ఇక్కడ. భూమాత కుమార్తె జన్మించింది. కొన్ని క్షణాల్లోపే వర్షమొచ్చింది అంటుండు. అంటే ఆమె భూమాత ఇప్పుడు సీతమ్మ అంటే భూమాత కుమార్తె అంటారు గదా! ఆమె బయటకచ్చిన కొన్ని క్షణాల్లోనే వర్ష వర్షమొచ్చిందట. మెల్లగా చినుకుల్లాగా మొదలైన వర్షము మరి ఎంతో దాహార్తితో ఉన్న నేలను ముంచెత్తింది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేల బీటుబారిపోయిన నేల మరి ఆ చినుకుగా మొదలై మరెంతో వర్షం కురిసి మరి ఆ నేలకు దాహం తీర్చినట్టు చెప్తుంది. అంటే మరి ఇక్కడ జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకొని తన హృదయానికి హత్తుకున్నాడు. ఎంతో కృతజ్ఞత భావంతో హృదయానికి హత్తుకొని ఆ రోజులలోనే ఆహ్, ఆహ్, అంటే ఎంతో ప్రేమ కొద్దీ హృదయానికి అద్దుకొని వాళ్ళు ఇగ రాజ్యానికి వెళ్ళిపోతారన్నట్టు. మరిక్కడ మళ్ళా ఇక్కడ మీనాక్షి ఏమంటుందంటే, "ఆ రోజుల్లో నేను చనిపోయబోతే నన్ను మహారాజు కాపాడాడు. మరి ఎందుకోసమో నాకిప్పుడు అర్థమైంది" అంటుంది. అంటే ఈమె అంటే ఎందుకు కాపాడిండు అన్న ముచ్చట తెలిసేమో గాని ఇప్పుడు ఈమెకు అర్థమైంది అంటుంది. అంటే నేను ఆ రోజు పోతే మహారాజు ఎందుకు కాపాడిండంటే సీతామాత భూమి మీదకి రావడం, సీతామాత సేవకురాలుగా ఈ మీనాక్షి ఉండాలన్నట్టు. మరి ఆ రకంగానే ఇక్కడ అంటుందన్నట్టు. ఎవరు? ఈ ఈమెకు అర్థమైంది అంటుంది. నా తపస్సు నేను ఆహ్, సా సాధన అర్థంతో తపస్సు అంటే ఋషులు అంటే ఇక్కడ ఏమంటది ఆమె ఎవరు అతిథి అనడం ఉన్నది గదా! నిన్ను మహారాజు ఇట్లా అన్నాడు. ఆమె హ్మ్. ఆమె తపస్సు పూర్తయిందని చెప్పు. మీనాక్షికి చెప్పు. తపస్సు పూర్తయింది. నన్ను కలవమని చెప్పు అనంటే, ఈమె అతిథి అదే విధంగా చెప్తది మీనాక్షికి. అంటే నేనెందుకు తపస్సు చేసినా? తపస్సు అంటే ఎవరో ఋషులు, మునులు చేస్తారు గదా! అసలు తపస్సు అంటే నాకు తెలవదు గదా! ఎన్ నా తపస్సు పూర్తి కావడం ఏంటి? మహారాజు ఇలా అనడం ఏంటి? అని ఆమెకు ఆశ్చర్యమేస్తదన్నట్టు మీనాక్షికి. అంటే ఆహ్, ఇక్కడేంటి అంటే తండ్రి చనిపోయేటప్పుడు ఈ రాజుకి ఏమని చెప్తాడంటే, ఆమె, ఆమె దురదృష్టం అనుకుంటా నేను అట్లా చేసిన నేనే కఠినంగా ప్రవర్తించానేమో ఆమె పట్ల నువ్వే ఆమెను సరిచేయి అంటే ఆమె చాలా మంచి పరిచారికల ఒక మంచి బిడ్డనే. కాకపోతే నాకు ఆ దురదృష్టం మధ్యల వచ్చిన ఒక వరంలా భావించిన అని ఆమెను మీనాక్షిని రాజుకు అప్పజెప్పి ఆయన మరణిస్తాడన్నట్టు. అంటే ఇప్పుడు ఎందుకంటే తపస్సు పూర్తయింది ఎందుకన్నాడంటే, ఇప్పుడు ఆమెకేం పని చేసే అవసరం లేదు. ఏంటి అంటే ఆమె సీతమ్మ సీతమ్మతోనే ఉండాలి ఆమె అంతే. అందుకోసమే ఈ తపస్సు పూర్తయింది అని అక్కడ చెప్తాడన్నట్టు. మరి ఇక్కడ ఏమంటుంది మళ్ళీ అంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు సంపూర్ణ సంతృప్తితో ఉన్నా మరి నీకు ఏమనిపించింది అని అన్నప్పుడు ఆమె ఎంతో సంతోషంగా సరే నేను ఏ పనైనా చేస్తా అన్నట్టు ఆమె చేస్తదన్నట్టు. ఓలు మీనాక్షి. అంటే నాకిదెంతో అదృష్టంగా భావిస్తున్నా అని చెప్తదన్నట్టు. అంటే ఆమె ఎంత కంటతడి పెట్టుకుంటది. అంటే మరెప్పుడు కూడా కంటతడి పెట్టకుండా పని చేసుకోవడమే నాకు హాయిగా ఉంది అంటుంది. అంటే ఇక్కడ ఏమంటుందంటే, "నువ్వు ఆయన వివేకాన్ని ఎప్పుడు కూడా విశ్వసిస్తావా తల్లి" అని అడుగుతుంది అతిథి. అన్నప్పుడు మరి అంటే చెప్పగా ఇక్కడ ఇక్కడ ఏంటిదంటే ఆహ్, హ్మ్, ఈ సీతమ్మ ఇప్పుడు అచ్చింది గాబట్టి, ఈమె ఎప్పుడు అక్కడనే ఉండాలన్నట్టు. ఎవరి దగ్గర? సీతమ్మ దగ్గరుండాలి. ఇప్పుడు ఈమె ఇక్కడ వేరే వీళ్ళతోని పనులు చేసే అవసరమే లేదు. మరి అందుకోసమే ఆ మీనాక్షిని అక్కడికి రమ్మని చెప్తారన్నట్టు. ఇక్కడేమంటుందంటే, "గతాన్ని మర్చిపో మీనాక్షి, భవిష్యత్తు గురించి ఆలోచించు" అంటుంది. నువ్వు ఇవన్నీ ఇంతకుముందు జరిగినయన్ని మర్చిపో ఇగ. నువ్విప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించు. ఎందుకంటే ఈ పనులన్నీ మానేసి రాజు రమ్మన్నాడు గాబట్టి, రాజు పిలిచినప్పుడు నువ్వు అక్కడికెళ్ళి నువ్వక్కడ ఉండడే కరెక్ట్ అని ఇక్కడ మహారాజు నీ కోసం పిలిచాడు. నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకు. నువ్వెళ్ళు అని చెప్తుందన్నట్టు. అక్కడ అందుకోసమే ఈమె వెళ్తది. అంటే ఈమెకిష్టం లేదు అటు వెళ్ళడం. తన తండ్రి చెప్పిండు గదా! అదే పని చేసుకుంటూ ఇక్కడనే ఉంటా అన్నా నా తండ్రి ఉన్నప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోలేనన్న భావనలో ఉన్నదన్నట్టు. అందుకోసమే ఇక్కడ అతిథి చెప్తుంది. "నువ్వెప్పుడు కూడా మహారాజా పిలుపును నువ్వు తిరస్కరించకు" అని చెప్పి చెప్తదన్నట్టు.
ఇక్కడ ఎందుకంటే మరి అందుకేనేమో నది నుంచి నన్ను రక్షించాడు అని అంటుంది. అంటే అనుకుంటుందన్నట్టు. సంవత్సరాల తర్వాత మా తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి నేనున్నా. మరి అందుకోసమే ఈ మహారాజుకు నా గురించి అంటే తండ్రి మాటకు కట్టుబడి ఉన్నందుకే మహారాజు నన్ను అర్థం చేసుకున్నాడేమో. అందుకోసమే నాకు ఆహ్, రా ఇటువంటి పని అప్పచెప్తుండేమో అనుకుంటుంది మీనాక్షి. మరి అతిథి తన సంభాషణ కొనసాగిస్తూ తాను కలుగజేసుకోవడానికి సరైన సమయం మహారాజు వేచి చూస్తున్నారు. నువ్వు వెళ్ళు అని చెప్తుందన్నట్టు. మరి అలా మీనాక్షి నేనిప్పుడు రాజప్రసాద సేవంలో చురుగ్గా పాల్గొన్నాను. మరి నీలాంటి వారి అవసరం ఎంతో ఉంది. మరి అందుకోసమే ఇక్కడ మా తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఎప్పుడు అక్కడనే పనిచేస్తూ ఉన్నాము. అంటే ఇది నా బాధ్యతగా నేను వహిస్తాను అంటుందన్నట్టు. ఎప్పుడు కూడా మరి అనంగానే సరే అని తల ఊపి ఆమె ఏడ్చాదన్నట్టు. ఇక్కడ మహారాజు తన కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. మరి ఇక్కడ అతిథి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటుందంటే నా హృదయంలో అంటే ఆమె హృదయం ప్రమేయం లేకుండానే ఆమెకు అంటే ఏ పనికైనా వెళ్ళిపోతుందన్నట్టు. అంటే మునుపటి ఇంతకుముందు తండ్రి ఉన్నప్పుడు కొంచెం కఠినంగా ఉండే. కానీ ఇప్పుడు తండ్రి వెళ్ళిపోయినాక ఆమె మనసు ఆమె మొత్తం మారిపోయిందన్నట్టు. అక్కడే నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించాలని ప్రయత్నించాడు. ఆ సత్యాన్ని గ్రహించాను నేనంటుంది. అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎప్పుడు మంచిని బోధించడానికి ప్రయత్నించిండే. మరి ఎప్పుడు వ్యతిరేకతనే ఉంటుండే ఈమె. మరి అందుకోసమే ఇప్పుడు ఆమె ఎంతో బాధపడుతుందన్నట్టు. నా తండ్రి ఉన్నప్పుడు నేను ఇట్లా చేయలేనని ఆమె బాధపడుతదన్నట్టు. అంటే మా రాజ్యంలో హుందాతనం అంటే వాళ్ళ రాజ్యంలో అంటే ఇక్కడ చిన్న, పెద్ద, బీద, ధనికులన్న భేదం లేదు. అంటే అందరూ హుందాతనంలో ఉండేవారన్నట్టు. ఆ హుందాతనమే మా రాజ్యంలో అత్యంత విలువైన లక్షణం అంటుంది. ఆ హుందాతనం ఎట్లా అంటే తన తండ్రి పరిచారకుడైన, గచ్చుదూర్చేవాడైనా గాని హుందాతనం అంటే ఒక మనిషిలో గాంభీరమైన ఆ తనం అన్నట్టు. అంటే అదే ఇక్కడ విలువైన లక్షణం అంటుంది. అంటే ఇక్కడ విదేహ రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా ఉన్నాయంటుంది. మరి మా అవసరాలు, కోరికలు చాలా తక్కువగా. అంటే ఆళ్ళకి అవసరాలు, కోరికలు ఏముంటాయి? అసలు ఏ అవసరం ఉందా? లేదా? అని చూసి కనిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడే రాజే ఉన్నప్పుడు వాళ్ళకి అవసరాలు సొంతంగా ఏముంటాయి? చాలా తక్కువ మాకని చెప్తుందిక్కడ. అంటే మా అవసరాలు, కోరికలు ఉన్నప్పటికి మేము సామాన్యంగా హుందాతనాన్నే ఆహ్, రూపంగా చూసేవాళ్ళం అంటుండు. అంటే ఆళ్ళ అవసరాలు, కోరికలు ఎలా ఉన్నా గాని హుందాతనాన్నే మేము అట్లా రూపంగా చూసేవాళ్ళం ఇక్కడ. అంటే ఇక్కడ ఎట్లా అంటే మరి దీనికంతటికి కారణం ఏంటి అంటే ప్రకృతి అంటుంది. ఈ ప్రకృతి అంటే రాజ్యంలో ప్రజలందరం మేము. అంటే ఎలా అంటే ప్రకృతికిచ్చే గౌరవం. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆ ప్రకృతికిచ్చే గౌరవము ఎవ్వరు ఏది ఎక్కువ అంటే ఇట్లా ఎక్కువ గాదు, తక్కువ గాదన్నట్టు ఆ ప్రకృతిలోంచి వచ్చే ఆహారమే తీసుకునే వాళ్ళీళ్ళు ఎప్పుడు కూడా. అంటే మరి మరి ఆ ప్రకృతి ద్వారా వచ్చే ఆహారం తీసుకున్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయిన పిల్లలకు కూడా ఇక్కడ తేడా అంటే భేదభావం ఉండకు అంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయిన ప్రతి బిడ్డ కూడా రక్షింపబడ్డది. ప్రకృతి మాత ద్వారా అని చెప్తుంది ఇక్కడ. అంటే వృద్ధులు కూడా గౌరవించబడ్డారు. అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు రక్షింపబడ్డారు. వృద్ధులు కూడా గౌరవించబడ్డారు. ప్రజల మధ్య సమైక్య ఆహ్, ఆహ్, ఉండడం వల్ల అందరం మేమెంతో ఆనందంగా ఉన్నామంటుండు. అంటే ఇక్కడ ప్రతి వారిలో సమానమైన గౌరవం. అంటే చిన్న, పెద్ద అన్నది ఏది లేకుండా అందరూ సమానమైన గౌరవంతో ఎంతో హుందాతనంతో ఉండేవారట. అంతా అంటే ఆ రాజ్యంలో ఇదంతా ఇలా దీనికంతటికి కారణం ఎవరు? రాజు. అంటే ఆ జనక మహారాజు పరిపాలన ఎలా ఉంది అంటే అంతా ఒక కుటుంబంలాగా ఉందన్నట్టు ఆ రాజ్యమంతా. మరి ఇక్కడ ఏమంటుంది మళ్ళంటే ఒక సమాజంలో ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులేమి లేకుండా మినహాయింపులంటే ఏమి లేకుండా ప్రతి వారు సురక్షింపబడాలి అని అర్థం చేసుకున్నాము. అందుకే మమ్ముల్ని దురదృష్టం చుట్టుముట్టినప్పుడు కూడా మా కుటుంబం రక్షింపబడింది అంటుంది. అంటే దురదృష్టం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కరువు కాటకాలొచ్చినా గాని మరి మా కుటుంబాలు రక్షింపబడ్డాయి. మరి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో లయమైపోవాలి అంటుందిక్కడ.
ప్రకృతిలో లయంలో అర్థం చేసుకున్నప్పుడు సహజ చక్రాలు అనుగుణంగా జీవించే వాళ్ళు జీవించగలుగుతాము. మాకు ప్రకృతి నియమాలు అంటే ఆ ప్రకృతి ఆ ప్రకృతి పట్ల ఎంతో ప్రేమ, గౌరవము. ఆ ప్రకృతి నియమాలు మేము పవిత్రమైన మరి సమదృష్టితో సమృద్ధి మూలాలతో చూస్తామంటున్నారు. ఇక్కడ ఏమంటుండ్రు మళ్ళీ అంటే, మా సంపదన మా సంపదనే ఆ ప్రకృతి అంటుండ్రు. ఆ ప్రకృతే మా సంపద. అంటే ఆ వనరుల మీద మాత్రమే మేము దృష్టి పెట్టేవాళ్ళం. అంటే అవి కాక మాకు మహారాజు వివేక వనరుల పైన కూడా ఆధారపడి ఉంది. కనుక ఆయన వివేకం మా జీవితపు కొన్ని కోణాల నిర్దేశం వహించింది అంటుండు. అంటే అంటే ఆళ్ళకట్లా నేర్పిండన్నట్టు ప్రజలకు. మనం ప్రకృతి పరంగానే జీవించాలి. ప్రకృతిదే మనం ఆస్వాదించాలి అన్నట్టు. మరి ఇక్కడ రాజు వివేకమే మమ్మల్ని ఈ రకంగా చేసింది అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఇక్కడ ఎట్లా అంటే మేము ప్రకృతి నియమాలను అనుసరించి ఎప్పుడు అంటే ప్రకృతి నియమాలకు అనుసరించి దానికి అనుగుణంగానే మేలుకున్నారు ఆ రాజ్యంలో వాళ్ళందరూ. మరి అందులో ప్రకృతిలో లయమైనారన్నట్టు. అంటే ఏదో రకంగా మా అవసరాలు తీర్చబడుతుంది ప్రకృతి. అంటే వీళ్ళెలా అంటే నిస్వార్థంగా ఉన్నారన్నట్టు. అంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉన్నారు. అంటే ఆ ప్రకృతి మమ్మలను సృష్టించినప్పుడు మాకేదో రకంగా తీరుస్తది గదా అన్న భావనలో ఉన్నారు గాబట్టి, ఇక్కడ మరి ఏదో రకంగా వాళ్ళ అవసరాలు తీర్చబడుతుంది ప్రకృతి ద్వారా. మరి అనేది మేము నేర్చుకున్నాం. అంటే మాకు ప్రకృతి ఏదో విధంగా మాకు అవసరాలు తీరుస్తదని మేము నేర్చుకున్నాం అంటున్నా. అంటే ఆ నేర్చుకోవడం ఎవరు నేర్పిండ్రు? మహారాజు నేర్పిండు వాళ్ళకు. మరి అలా ఇక్కడ ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఒకవేళ ఉన్నా గాని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆ దశరథ మహారాజు మాకు సహాయం అందించడానికి వచ్చారని మాకు బోధించారు. ఎవరు? రాజు. అంటే మనము ఇంత కరువు కాటకంలో ఉన్నా గాని దశరథ మహారాజు మనకెందుకోసం వచ్చిండంటే, మనము ప్రకృతి నియమాలకు అనుకూలంగా ఉన్నాం గాబట్టి, మనకు ఆ సహాయం అందించిండని ఇక్కడ జీవితం జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించాడు అంటుండు. అంటే ఇక్కడ కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినా గాని, మరి నియమాలను ఎప్పుడు కూడా మనం ఉల్లంఘించవద్దు. విశ్వాసంతో కట్టుబడి ఉండాలి అంటుండు. అంటే అక్కడ ప్రకృతి అంటే ఒక పరమాత్మతో సమానంగా విశ్వాసంతోని ఉన్నప్పుడే మనకు అన్నీ అందుతాయని చెప్తున్నారు. మనం అంత విశ్వాసంతోని ఉన్నాం గాబట్టే, మనకు దశరథ మహారాజు సహాయం జేసడానికి వచ్చిండని ఆళ్ళకు ఇక్కడ చెప్తున్నాడన్నట్టు రాజు. మరి ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మనకు లేదు అంటనే, మరి అంటే మనకెంత గావాలనో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు. అసొంటి ఆలోచన కూడా మనం జేయొద్దు. ప్రకృతి నుంచి ఎక్కువ తీసుకునే ఆలోచన కూడా చేయొద్దు అంటుండు. అంటే ఇక్కడ మాకు జంతు, వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరుక ఉంది. జంతువులు, వృక్షాలు అంటే అన్నిటిని కూడా వీళ్ళు సమాన భావంతో చూసేవాళ్ళు. అంటే అనుకుంటారు గదా! అంటే చెట్లతోని మాట్లాడుదురు ఇట్లా అన్నట్టు జంతువులతోని అంటే వాళ్ళు అంతా మమేకమై ఉన్నారన్నట్టు. అంతా ప్రకృతిలో లయమై ఉన్నారు. అంటే ఇక్కడ వృక్షాలు ఇవి జంతువులన్న తేడా లేకుండా అంత మమేకమై ప్రకృతిలో ఉన్నారే అని ఇక్కడ చెప్తున్నారన్నట్టు. అంటే ఆహ్, ఎప్పుడు వాళ్ళు ఎరుకలో ఉన్నారు. అంటే పూర్వపు రోజులలో మా ఆహారం ఎలా ఉండేదంటే సమృద్ధితో నిండిన అరణ్యాలే మాకిచ్చేవి అంటుంది. పూర్వపు రోజులలో అంటే కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రకృతికి వెళ్లి వాళ్ళకి అవసరమైనది తెచ్చుకొని తినడమే అన్నట్టు. అట్లాంటి అరణ్యం నుంచే లోయల నుండే మాకు లభించేది. మరి రకరకాల పండ్లు, ఫలాలు, ఇక్కడ గింజలు, ధాన్యాలు, దుంపలు ఎన్నో మాకు పొంగి పొర్లినట్టు ఆ ప్రకృతే మాకు అందిస్తుండే మాకు ఆహారం అంటుండు. అంటే ఇక్కడ మళ్ళీ ఎలా అంటే ఇక్కడ మనుషులు అంటే ఇక్కడ అంటే ఇట్లా పెరిగిన కొద్దీ వాళ్ళ ఆలోచనలు ఇట్లా వేరే అయిపోయి అరణ్యాన్ని ఆక్రమించుకున్నారు గాబట్టి, అక్కడ కొంచెం అంటే అప్పుడు లోటు కొంచెం ఏర్పడ్డదన్నట్టు. అరణ్యాలను ఆక్రమించుకునే వరకల్లా కొంచెం లోటు ఏర్పడ్డప్పుడు కూడా దేనికి కూడా నిరాశ పడకుండా మహారాజు ఏం చేసిండంటే, వాళ్ళకు వ్యవసాయం నేర్పే వాళ్ళకు వ్యవసాయం చేసి ధాన్యం పండించుకునే విద్యను కూడా నేర్పిండట మహారాజు. అంటే అలా గాంగానే మాకు ఆహారాలు తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించుకునే వైపు మళ్ళించారు. అంటే వాళ్ళకి వ్యవసాయం జేసి పంటలు పండించుకోవచ్చని కూడా ఇక్కడ అటువైపు మళ్ళించిండట. మరైతే మా పూర్వీకులు అవసరాలని ఒకప్పుడు అడవులు తీర్చేవి. మరి ఇప్పుడు అవి మర్చిపోయి మేము
అంటే మా మనసులలోను, ఆత్మలలోను వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని, మరి కృతజ్ఞత, గౌరవం జీవితమంతటి పట్ల ప్రేమ అనే జనక మహారాజు బోధనలే సారాంశం అంటుండు. అంటే ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ ఆహ్, ఈ ఈ ఎవరు జనక మహారాజు జీవితం పట్ల ఎట్లా కృతజ్ఞత భావనతోనుండాలి, కృతజ్ఞతతో ఉండాలి, గౌరవం ఉండాలి. అంటే అదే నేర్పిస్తుండన్నట్టు. ఎప్పుడు కూడా మనకు స్వార్థం ఏది ఉండకుండా మనం నిస్వార్థంగా ఉన్నప్పుడు మనకేది రావాలో అది వస్తదన్నట్టు అక్కడ చెప్పిండు. అదే మాకిక్కడ బోధనల సారాంశం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆళ్ళు రాజు చెప్పినట్టు ఎంత మంచిగా మేలుకున్నారో, వాళ్ళకెంత కష్టమొచ్చినా గాని, మరి సహాయం చేసేందుకు వచ్చిండన్న నమ్మకంతోనున్నారు వాళ్ళు. అట్లా అంత నమ్మకంతోనున్నారు గాబట్టే వాళ్ళకు మరి ఈ ఆహారంకి ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే భూమి పట్ల, మరి ఆ మట్టి పట్ల మాకు మరింత మరింత ఆహారాన్ని అందిస్తున్న కనుక మేము కృతజ్ఞతగా ఉంటాము ఎప్పుడు కూడా అంటుండు. ప్రకృతికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాము. మేము ఆమెను గౌరవిస్తాము. అంటే మట్టి అంటే భూమాతను గౌరవిస్తాము. ఆమె పట్ల మేమెప్పుడు కృతజ్ఞత భావంతోనే ఉంటాము. భూదేవి మాకు ఒక కుమార్తెను అందించింది అంటుండు. అంటే ఇప్పుడు సీతమ్మ వచ్చింది గదా! అందుకోసమే భూదేవి మాకొక కుమార్తెను అందించింది. మరి ఇప్పుడు ఆ భావాలు మరింత బలపడ్డాయి. మా విదేహ రాజ్యాన్ని రక్షించడానికి కాక, మొత్తం ప్రకృతి సమతుల్యాన్ని తిరిగి తేవడానికే తోడ్పడే గొప్ప బహుమతి అందించింది అంటుంది. అంటే మా ఒక్క ఈ విదేహ రాజ్యాన్ని కాపాడడానికే గాదు. అంటే ఇక్కడ మొత్తం ప్రకృతి సమతుల్య అంటే ప్రకృతి అంటే అంతటిగా అది విశ్వమంతటా అన్నట్టు. ఈ ప్రకృతి సమతుల్యాన్ని తిరిగి తేవడానికే మరి ఒక గొప్ప బహుమతి అందించింది భూమాత అంచి ఆళ్ళు అనుకుంటుండ్రు, సంతోషపడుతుండ్రన్నట్టు. చాలా కాలంగా వర్షాలు కూడా ఆగిపోవడం మేము ప్రకృతి అంటే ఇక్కడ ఆహ్, ప్రకృతి ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండి మా కృతజ్ఞత తెలియజేసుకున్నాము. భూమి మీద మరి కొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దుశ్చర్యల వల్ల అందరు ఇబ్బందులకు గురి అవ్వాల్సింది వస్తుంది. మరి అందుకోసమే వాస్తవంగా అర్థం చేసుకున్నట్లయితే దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుక పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమికొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు, పూజలు ఫలించి, ఆయన ప్రగాఢ సహనం, ఓర్పులతో మేము మా మహారాజు శక్తి భౌతిక స్థలాలను అవతల సుదూరంగా విస్తరించి మరి అటువంటి విస్తరించింది అని మేము గ్రహించాము. ఆయన తన కుమార్తెను ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయనలాగానే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించాము. గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరిహారంలో వారందరూ ఆమె స్వయంగా ప్రత్యేకమైంది అని ఋషులు మాట్లాడుకునే గొప్ప ఈ దేవి అని, ఆమె తన స్వీయ ఇచ్చ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది అని చెప్పుకున్నాం. మరి మహారాజు ఆ మాటలను ఖండించలేదు. ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులకు చెప్పుకుని మాటలు అనుమతించాడు. అందుకే ఆమెకు భూమి యొక్క పగులు అంటే ఆ భూమి యొక్క పగులు గీత నుంచి వచ్చింది గాబట్టి, ఆ గీతల నుంచి ఉద్భవించింది గాబట్టి మరి దానికి అర్థం వచ్చేలా సీత అని పేరు పెట్టారు. ఇక్కడ మహారాజు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భూమి నుంచి అంటే కరెక్టే అని ఆయన ఎవరు ఏమన్నా గాని అది నిజమే గదా! భూమి నుంచి వచ్చిన మాతనే గదా! భూమాతనిచ్చింది గదా! అనుకోని ఇక్కడ సీతమ్మ తల్లికి ఏంటి అంటే ఆ పగుళ్ళ నుంచి వచ్చింది గాబట్టి దానికి అర్థం గీత నుంచి వచ్చింది గాబట్టి గీతకు అర్థంగా సీత అని పేరు పెట్టి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఆ సీతామాత ఈ భూమి మీదకి వచ్చింది. మరి ఇక్కడ మహారాజుకు గ్రామ రాజ్య ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మాస్టర్స్. మరి ఇక్కడితో ఆపుకుందామా మాస్టర్స్ మరి? ఈ సీతా ఇక్కడ మళ్ళీ మొదలైతది. విద్యాభ్యాసం మళ్ళీ వారం చెప్పుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు మాస్టర్. థాంక్ యూ.